హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మిద్దె తోటలో కూరగాయలు దింపడానికి పైనకి వచ్చాను. బీర చెట్లకి పూలు వచ్చాయి కదా, ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా? చెప్పలేని ఫ్రాగ్రెన్స్, అది ఎంత బాగుందో. ఖుష్బు చెప్పడానికే, వర్ణించడానికి కూడా రాకుండా ఉంది. భలే ఉంది స్మెల్. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, విరివిగా పూసాయండి బీరపూలు. పచ్చని ఆకులలో ఎల్లోయిష్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి ఫ్రెండ్స్. మీకు నచ్చాయో లేదో కామెంట్ పెట్టండి. నేను మీ లతా వడ్నాల ఫ్రెండ్స్. గుర్తున్నానా? ఈ మధ్యలో వీడియోస్ చేయడం లేదు, నేను మర్చిపోయానేమో. మీరు మరి ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్లీజ్. చూడండి, ఎండ వచ్చింది, వర్షం వచ్చింది, అప్పుడే ఎండ కూడా వచ్చేసింది. చూసారా ఎంత బాగా కనబడుతున్నాయి? గ్రీన్గా ఎల్లో గ్రీన్ కాంబినేషన్ భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్. జామ చెట్టు ఉంటే జామ చెట్టును కూడా పాకేసింది. చూసారా, సపోటా చెట్టు మీద, జామ చెట్టు మీద బెండకాయలు తెంపుతున్నాం. అలాగే డాడీ నేను పైనకి వచ్చాం. చూడండి వర్షం పడి ఎలా ఉందో. ఇక్కడ రోజు వర్షాలు పడి పాకురు పట్టేసింది అంతా. ఇవేంటక్క అని మళ్ళీ కామెంట్స్ పెడతారేమో. బెండకాయలు ఫ్రెండ్స్, ఫ్రెష్, ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్ ఫుడ్ అండి. ఇలా పండించుకోండి, హెల్త్ చాలా బాగుంటుంది. చూసారా, 1/2 కేజీ పైనే బెండకాయలు వచ్చేసాయి. మా పెరటి కూరగాయలు అని చెప్పడానికి ఎంత గర్వంగా ఉందో తెలుసా? బీర చెట్టు ఇందాక చూపించాను కదా, అందులోవే ఇంట్లోకి వచ్చి పెట్టేశాను. దోసకాయ చూసారా ఎంత బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.